ఆకాశంలో అర్ధరాత్రి అద్భుతం జరిగింది. ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జనం ఆ దృశ్యాలను చూసి మైమరిచిపోయారు. ఖగోళంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. భారత్లో ఆదివారం రాత్రి 9:56 మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1:26 వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి 82 నిమిషాల పాటు ఎర్రగా కనిపించాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణంగా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. 2022 తర్వాత భారత్లో అత్యంత ఎక్కువసేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నమే మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ చేసి దర్శనాలకు అనుమతిచ్చారు. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం 10 గంటల తర్వాత తెరుచుకుంది. తెల్లవారుజామున 3:45 అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేశారు. స్వామివారికి గోపూజ, ప్రాతకాల పూజ, తర్వాత 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా నిన్న మధ్యాహ్నము రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు ఉపాలయాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈరోజు ఇంతకుముందుకే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ, మంగళ వాయిద్యములు, సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా అలాగే మొక్కుబడులు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇక మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా మూతపడ్డ తిరుమల శ్రీవారి ఆలయం తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకుంది. ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతిచ్చారు టీటీడీ అధికారులు. అయితే చంద్రగ్రహణంతో ఆలయాన్ని 12 గంటలు మూసివేయడంతో ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.